హైటెక్స్ లో జరిగిన మేరా దేశ్ పహిలా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర పైన బాంబేకి చెందినటువంటి మనోజ్ ముంతషిర్ గారు అద్భుతమైనటువంటి నృత్య నాటక ప్రదర్శనను మన ఒక థియేటర్ షో మ్యూజికల్ సాగాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈరోజు హైటెక్స్ లో చేయడం జరిగింది. దీనికి అనేక మంది రాష్ట్ర గవర్నర్ గారితో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా మాజీ గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారితో పాటు అనేక మంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, ప్రముఖ సామాజికవేత్తలు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఆ రకంగా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది కళాకారులు కూడా వచ్చారు. ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగడం హైదరాబాద్లో మొదటిసారి. అద్భుతంగా చూసినంతసేపు కూడా ప్రతి ఒక్కరి యొక్క రోమాలు నిక్కపొడిచాయి. ప్రత్యేకంగా దేశభక్తి, జాతీయ భావన కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ కార్యక్రమం. మేము చాలా అందరం కూడా చూసినటువంటి వాళ్ళందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్లో చేసినందుకు నేను మనోజ్ ముంతషిర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. రామ జన్మభూమి ఈ ఎమర్జెన్సీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా లోపల కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. అది ఆ రకంగా మొత్తము దేశభక్తి, జాతీయ భావనకు సంబంధించినటువంటి ప్రతి మాట. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎంతసేపు ఎక్కడ కలిసినా ఏం మాట్లాడినా కూడా వారు దేశం గురించి, మన దేశ ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి వారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. దేశంలో మౌలిక వసతులు పెరగాలి, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలి, ఎక్కడ కూడా తల వంచకూడదు, తల ఎత్తుకొని తిరగాలి అనేటువంటి భావనతో వారు ఉంటారు. కాబట్టి వారు ఉగ్రవాద విషయం వచ్చినా, పాకిస్తాన్ విషయం వచ్చినా, లేకపోతే పేదరిక విషయం వచ్చినా అన్ని విషయాల్లో కూడా వారు భారతదేశం గురించే ఆలోచన చేస్తారు. అందుకే ఈ కార్యక్రమం కూడా మేరా దేశ్ పైలే, మేరా నేషన్, మై నేషన్స్ ఫస్ట్ అనేటువంటి విధంగా వారు ఆలోచన చేస్తారు.